ప్రైజ్ ది లార్డ్. కొంచెం హుషారుగా చూద్దాం హల్లెలూయా. ఇంకా హుషారుగా చూద్దాం హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకునే ముందుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవితంలో చేసినది ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో రోదనతో కన్నీళ్లతో తను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఇక చివరి దినాలలో అప్పగించే సమయంలో ఒక తోటలోనికి వెళ్ళి శిష్యులను కూడా తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో వారిని ఇక్కడ ఉండి ఆయన ఏకాంతముగా ఒక్కడు మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్లతో రోదనతో ఆయన వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా కుమిలిపోతూ కన్నీళ్లు ఏ విధంగా మార్చబడ్డాయంటే ఆయన చెమట ఆ యొక్క బొట్టు రక్తముగా మార్చబడే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. అక్కడ ప్రార్థన ఎంతగా చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో అతని ఎదుట ఒక గిన్నె ఉన్నది. అంటున్నాడు, ఏమంటున్నాడంటే అయ్యా ఈ గిన్నెని నా యొద్ద నుంచి తీసివే. మరలా అంటున్నాడు ఒక మాట, నీ చిత్తమైతే, ఆమేన్ హల్లెలూయా, నీ చిత్తమైతే దీనిని తీసివే అంటున్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ముందుగా ఈ గిన్నెని ఎందుకు తీసివేయమన్నాడు అంటే ఇక్కడ ఈ గిన్నెలో తను పరిశుద్ధుడిగా ఉన్న జీవితము పాప శరీరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. శరీరంగానే ఉన్నాడు, తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కానీ ఈ చివరి యొక్క దినాలలో ఆ చివరి యొక్క సమయంలో అప్పగించబడుతున్న పరిస్థితిలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు కన్నీళ్లతో రోదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివే. ఈ గిన్నెలోనిది త్రాగితే ఆ వ్యక్తి పాప శరీరముగా మార్చబడిన జీవితము కలిగిన వ్యక్తిగా మార్చబడతాడు. ఇక్కడ అంటున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివే, నీ చిత్తమైతే. మరలా ఇంకో మాట అంటున్నాడు, నా ఇష్టం కాదయ్యా, ఇది నీ చిత్తమైతే అంటున్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ గిన్నెలోనిది త్రాగితేనే సర్వలోకములో ఉన్న సమస్త జనులందరూ పరిశుద్ధులుగా మార్చబడతారు. ఆమేన్. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివే. ఈ గిన్నెలో ఏమున్నది అంటే మన పాపాల కలిగిన జీవితం కలిగిన ఆ యొక్క నీరు, ఆ యొక్క ద్రాక్షరసము ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి ఎదుట ఉన్నది. ఇవి మన పాపానికి సాదృశ్యము, చేదు అనుభవానికి అది సాదృశ్యముగా ఉన్నది. ఇది ఈ గిన్నెలోనిది ఎప్పుడైతే త్రాగితే ఈ యొక్క మనిషి అపవిత్రుడమైన మనిషిగా మార్చబడతాడు.
ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద వేసిన తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఎందుకన్నాడు ఆ మాట? అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే ఈ గిన్నెలో దీన్ని తాగాడో ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మనిషి యొక్క పాపాలన్నిటినీ, మనిషికి కలిగిన సమస్త ఈ యొక్క దోషములు బట్టి భరించిన ఈ భరించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఈ పాప శరీరముగా ఎప్పుడైతే మార్చబడ్డాడో తండ్రితో ఉన్న సావాసము దూరం అయిపోయింది. ఎన్ని దినాలు? 3 దినాలు. 3 దినాలు ఆయన జీవితంలో ఒక పాప శరీరధారిగా మార్చబడి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు అంతకుముందు శరీరంగా పుట్టాడని మనకు తెలుసు, మాటలన్నీ తెలుసు. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట ఆడంటున్నాడు కదా, మనుష్యుని పోలికగా పుట్టాడు కరెక్టే, కానీ ఆయన పాప శరీరిగా మారలాప్పుడు ఎప్పుడైతే ఈ గిన్నెలోని త్రాగాడో అప్పుడు మాత్రమే. ఎప్పుడైతే ఈ గిన్నెలోనిది ఆయన అది త్రాగిన తర్వాత ఈ లోకములో ఉన్న సమస్త జనులను పవిత్రులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నా మీతో మాట్లాడుతున్న మాటలో ఆయన మన కొరకు శిలువ త్యాగము చేయబడి, ఆయన మన కొరకు మన పాపాల నిమిత్తమై తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తీర్పు తీర్చు దేవునికి. ఎందుకు అప్పగించుకోవాలి? ఎందుకు అప్పగించుకున్నాడంటే, మన జీవితంలో ఈ పాపముల నుంచి విడుదల కలుగ చేయబడాలంటే, ఈ పాపములో ఉన్న మన జీవితాలను, ఈ శాపకరమైన జీవితము కలిగి ఉన్న మన జీవితాలలో వీటి నుంచి మనల్ని విముక్తి పొందుటానికై ఈ ప్రభువైన యేసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలలో కన్నీళ్లు ఎందుకు ఏడుస్తూ ఉంటారంటే, వారికి కలిగిన సమస్యను బట్టి, వారికి కలిగిన ఆర్థిక పరిస్థితులే కానీ ఏదైనా ఇతర వారి శరీర సంబంధమైన వారికి కలిగిన బాధలను బట్టి కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కన్నీళ్లు ఎందుకు విడిచాడు? ఈయన ఈ కన్నీళ్లు ఇడుచుటకు కారణం ఏమిటి అంటే, ఆయన తన జీవితంలో ఈ లోకములో ఉన్న మనుషుల యొక్క జీవితాలు ఏమాత్రమో ఈ పాపములో చనిపోకూడదు, ఈ దోషముల వారి జీవితాలు బలైపోయే పరిస్థితిలో ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క సన్నిధిలో ఆయన రక్షించే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యాచనలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఆయన మన యొక్క పాలెములో సంచరించు సమయమున మన పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన శిలువ త్యాగం చేయబడిన పరిస్థితి ఎందుకంటే, మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉచితంగా చేసుకున్నాడు. మొదట సృష్టించిన వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, మనిషిని ఒక యథార్థవంతునిగానే సృష్టించాను, కానీ వీరి యొక్క ఈ విధమైన తంత్రాలు ఆలోచనలు పెట్టుకొని వారి నడవడిక అంతయో చెడిపోతూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి యొక్క హృదయం అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు
సంతాపపడుతూ ఉన్నాడు. ఇక జ్ఞాపకం చేసుకుంటే ఆది కాలంలో చేసిన పరిస్థితిని బట్టి ఇదే పరిస్థితిలోకి మరలా వెళుతారేమో అని, వారి జీవితాలు అదే పాపంలో జీవిస్తారేమో అని మన ప్రభువైన యేసుక్రీస్తు సశరీరుడిగా పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాలలో ఏది జయించలేము, మన జీవితాలలో ఏ స్థితిని బట్టి ఏది జయించలేము. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మానవ శరీరాన్ని కలిగి ఒక మనిషిని పోలికగా పుట్టి అతని యొక్క జీవితంలో ఒక పరిశుద్ధతను నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి ఏ విధంగా పుట్టాడంటే ఈ మనిషిని పోలికగా పుట్టాడు, సశరీరుడిగా పుట్టి ఈయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక మానవుడు ఏ విధంగా జీవించాడో, ఒక మానవుడు ఏ విధంగా నిర్మించబడ్డాడో అదే విధంగా ఈ యొక్క మనిషిని పోలికగా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు కానీ పాపము చేయలేదు, పుట్టాడు కానీ ఏ కపటము లేదు, పుట్టాడు కానీ ఆయన నోట ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, పుట్టాడు కానీ తన్ను తాను దేవునికి తన్ను తాను తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది అప్పుడే బ్యాటరీ లో అయింది? హుషారుగా హల్లెలూయా. మాటలు అర్థం కావట్లేదా? మాటలు అర్థం కాకపోతే ఇంకోటి, ఆయన మన కోసం చేసిన త్యాగం అది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మనుషునికి పోలికగా పుట్టి ఎందుకు పుట్టాడంటే ఈ లోకంలో ఉన్న మనుషుల జీవితాలలో ఈ పాపాన్ని జయించలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క పాప శరీరములో తమ జీవితాలలో పవిత్రంగా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడే భూమి మీదకి పంపించాడు. ఏ విధంగా పంపించాడు, ఎందుకు పంపించాడు అంటే నశింపగా, ఎవరు నశించిపోకూడదు, ఎవరి యొక్క జీవితాలలో శాపగ్రస్తమైన వారిగా మార్చబడకూడదని మన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మన దరిద్రతను చూసి ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఎందుకు ఇంత త్యాగం చేశాడు అంటే తన జీవితంలో తన స్థితి దేవునికి ఇష్టడుగా మార్చబడడానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో అతనిని నలగొట్టుట యెహోవాకి ఇష్టమైనది కనుక ఇతనిని నలగొట్టుట యెహోవాకి ఇష్టమై ఉన్నది.
ఇతనిని శ్రమ పెట్టుట దేవునికి ఇష్టమై ఉన్నది. ఇతనిని బాధపరచుట ఆ ప్రభు అయిన ఇక తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది. ఎందుకు ఇష్టమైనదంటే ఈ సర్వ లోకములో ఉన్న ప్రతి మనిషి ఈ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని. ఆమేన్, హల్లెలూయా. ఈ నిత్య జీవార్థమైన పరలోకాన్ని పొందుకోవాలని దేవుడు అతని యందు విశ్వాసం ఉంచున్నట్లుగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనని మనకి అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అనుగ్రహించాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు అనుగ్రహించాడంటే ఎవరు నశించిపోకూడదు, ఆ యొక్క నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికై దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు, మన నిమిత్తము, మన యొక్క జీవితాలలో ఉన్న శాపాల నిమిత్తమై ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు పంపించి ఉన్నాడు. అయితే పంపించిన మన జీవితంలో ఏం చేయబడాలంటే ఈయన ఏమి కోరుకుంటున్నాడంటే మన హృదయంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. మన యొక్క జీవితాలలో ఒక నీతిలో నడుచుకునే విధంగా ఆయన కోరుకునే స్థితిని బట్టి కలుగుతూ ఉంది. ఈ పరిశుద్ధతలో ఆయన ఏం చదువుతున్నాడంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ 22వ వచనంలో కూడా ఉన్న మాట చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2:22 వచనం. ఆయన పాపం చేయలేదు. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలే అంటూ నడుచుకున్నట్లుగా ఆయన మన కోసము ఒక మాదిరి వచ్చిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాదిరి మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు కనుకనే మన జీవితాలలో ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డాము. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఉన్న ఈ యొక్క అపవాది మన జీవితాలలో ఇత్తనాలు వేస్తూ ఉంటది. ఆది కాలంలో వేసిన విధానాలను బట్టి, వారు చేసిన దోషమును బట్టి మరలా ప్రభువైన యేసుక్రీస్తు ఒక మానవ రూపముగా పుట్టి ఆయన ఏ విధంగా మరణము పొందినంత విధేయతను చూపించి మన కొరకు ఆయన ఒక సర్వ అధికారం ఇవ్వబడిన ఏమీ లేని వారిగా రిక్తునిగా చేయబడ్డాడు కదా. మన కొరకు ఆయన అంత రిక్తునిగా చేయబడటకు కారణం ఏమిటి అంటే మన జీవితాలలో ఈ స్థితిని బట్టి ఇంకా ఈ విధంగా చనిపోకూడదు. ఈ పాప ఏష్యలలో వారి జీవితాలు నడిపించబడి ఈ పాపంలోనే వారి స్థితిని బట్టి నశించిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తుని పంపించాడు కదా. ఈ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని నీ జీవితంలో ఎంతవరకు నీ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఏ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడో, ఒక వ్యక్తి తన జీవితంలో నీతిగా ఏ విధంగా నడుచుకుంటున్నాడు, ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి అతిశయపడుతున్నాడు,
ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని ఎంతవరకు తన యొక్క స్థితిని బట్టి దేవునికి సమర్పించుకుంటున్నాడు. మనుషుల యొక్క జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటున్నాయి, వీరి జీవితాలలో ఏమి పరిశుద్ధత రాలేని పరిస్థితులు ఉంటున్నాయి. అసలు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారి యొక్క కీర్తనలో అంటున్న మాట ఏమిటి? అసలు ఆయన సన్నిధిలో ఉండాలంటే, ఆయన గుడారములో అతిథిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పరిస్థితిలో ఉంటారు? ఏ జీవితం నడిపించబడుతుంది? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతము మీద ఎక్కదగిన వాడు ఎవడయ్యా? ఆ యొక్క నివసింపదగిన వాడు ఎవడయ్యా? ఈ యొక్క యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కదా. ఆమేన్, హల్లెలూయా. ఇతడు మాత్రమే అతిథిగా ఉంటున్నాడు. ఎవడైతే ఇతని యొక్క స్థితిని బట్టి యెహోవాని గుడారంలో అతిథిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు మాత్రమే అతిథిగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాడు కదా. ఈ గుడారంలో అతిథిగా ఉండాలంటే ఆయన మన యొక్క జీవితాలలో మన స్థితిని బట్టి దేవుడు అంటున్న మాటలలో ఏమి, మన జీవితాలలో ఏది అంతవరకు నడుచుకుంటున్నాం, ఆయన మన కొరకు చేసిన త్యాగము ఏ విధంగా ఉంటుంది. ఆయన నీ కోసం నా కోసం తన సర్వ రక్తాన్ని ఇచ్చేసి, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెమట రక్తముగా మార్చబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత వేదనగా చేస్తున్నాడు, రోదనతో కన్నీళ్లతో. అంతగా ప్రార్థన చేయడానికి కారణం ఏమిటి? నీవు కలిగిన పాపమే, నేను కలిగిన దోషమే, మనం చేసిన అతిక్రమములే ఆయనను సిలువకు అప్పగించబడుతూ ఉంది. ఆయన మన కొరకు చేసిన త్యాగమును మనం మర్చిపోతూ ఉన్నాం. ఆయన చేసిన ఆ త్యాగాన్ని మన జీవితాలలో మర్చిపోయే స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి. ఏ విధంగా అంటే నామకార్థమైన స్థితిలో నడిపించబడుతున్నాం. ఏ విధమైన స్థితిలో కలిగి ఉన్నారంటే, ఇప్పుడైతే బాగానే మన జీవితాలు నడిపించబడుతున్నా, దేవుడు నన్ను చూడలేదుగా, దేవుడు నన్ను పరీక్షించట్లేదుగా అని మన జీవితాలలో మనకి కలిగిన దానిని బట్టి రహస్యమైనది ఒకటి మనలో ఉంటుంది. అది నీకు తెలుసు, నీది నీకు తెలుసు, అది నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నేను పరిశుద్ధుని అన్న వాళ్ళ చేతులు ఎత్తాను. నేను నీతిని అనుసరిస్తున్నాను అనుకుని నేను ఎవరికి హాని చేయలేదు, నేను అబద్ధములు ఎక్కువ చెప్పను అని వారు చేయొద్దండి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయము పూర్వకముగా నిజము పలుకువాడే కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా చెబుదాం, మెలకువ కలిగిన వాళ్ళు హల్లెలూయా చెబుదాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆ శిలువ త్యాగము చేయబడిన కారణము మన జీవితాలలో, ఈ పరిశుద్ధతలో మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకొని ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికే, నశించిపోకుండా మనలను ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లుగా ఆ తండ్రి అయిన దేవుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు అప్పగించాడు, అనుగ్రహించాడు. ఆమేన్. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే
నీ పాదాలకే అంకితం. హల్లెలూయా. దేనికి పనికి రాని మనం పాత్రలము, కానీ ఆయన విసిరేయక దానినే తీసుకొని మరలా చేస్తున్నాడు. యెర్మీయా గ్రంథం 18వ అధ్యాయం వచ్చిన కనబడిన వాళ్ళు చదవండి. నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు, నా మాటలను నీకు తెలియచేతును. నువ్వు కుమ్మరి ఇంటికి, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి చీకటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ చీకటి మన్ను మరలా తీసుకొని, ఆమె హల్లెలూయా, అదే చీకటి మన్ను దేవుడు దేనితో మనుషుని నరుని సిద్ధపరిచాడు. ఒక మట్టి ద్వారా ఒక నరుని సిద్ధపరిచి ఆయనలో ఒక జీవ వాయువుదగా అది జీవాత్మ పొందుకుంది కదా. ఇక్కడ అంటున్నాడు, ఒక కుమ్మరి ఇంటి వద్దకెళ్ళు, నేను నీకు ఒక మాట తెలియజేస్తాను.
అంటే ఈ వ్యక్తి యెరెమీయా గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఆ యొక్క కొమ్మరిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ కొమ్మరి ఏం చేస్తున్నాడంటే ఒక సార మీద ఒక కొండని సిద్ధపరుస్తున్నాడు, ఒక పాత్రని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఇది మట్టితో తయారు చేసిన పాత్ర ఇతని చేతుల్లోంచి విడిపోతుంది. ఈ దినాలలో మన జీవితాలు ఆయన చేతుల నుంచి విడిపోయే పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి. లేవన్నాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆయన చేతుల నుంచి విడిపోకుండా ఆయన చేతుల్లోనే ఉన్నానన్న వారు హల్లెలూయా చెప్పండి. ఇక జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట, ఏ మట్టి అయితే అది ఆయన చేతిలోంచి విడిపోతుందో మరలా అదే మట్టిని తీసుకొని ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఇష్టమైన పాత్రగా మనల్ని చేసుకున్నాడంటే ఇతనిలో మన జీవితాలు ఎంతగా, మన స్థితిని బట్టి మనము ఎంత యోగ్యులము. పనికి రాని పాత్రను పనికి వచ్చే విధంగా మరలా అది సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేనికి పనికిరాని పాత్ర, ఏ స్థితిలో ఆ పనికిరాని పాత్ర ఒకటి ఉంటే ఆ పాత్రనే దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అదే జీవితాలు మన యొక్క స్థితి. కుమ్మరి ఏ విధంగా ఈ మట్టికి చేస్తున్న దానిగా నేను కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ నేను చేస్తానంటున్నాడు. వీరి జీవితాలు ఏ స్థితిలో నడిపించబడుతున్నాయి? ఈ యొక్క జీవితము ఆ పాపములో నుంచి అతని యొక్క స్థితిని బట్టి అతని చేతుల్లో ఉన్న ఈ పాత్ర విడిపోతుంది. అంటే ఈ విడిపోవడానికి కారణం ఏమిటంటే తనకు కలిగిన స్వనీతి, తనకి కలిగిన సొంత ఆలోచన, తనకు కలిగిన తన జీవితంలో కలిగిన దానిని బట్టి దేవుడిని వెంబడించకుండా, ఆ యేసుక్రీస్తుని వెంబడించకుండా తన యొక్క లోనికి ఒకటి ప్రవేశించింది. ఇది మన నీతో మాట్లాడుతున్న మాట. ప్రియమైన యేసుక్రీస్తు నీ కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు. అయితే ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన కొరకు నీ జీవితాన్ని ఎంతగా నీవు దేవుని సన్నిధిలో అప్పగించుకుంటున్నావు? ఈ కుమ్మరి చేతిలో పాత్ర విడిపోతున్నా ప్రియమైన యేసుక్రీస్తు మన జీవితాలలో కూడా ఏమంటున్నాడంటే ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. టైం ఉంటుంది. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుగానా, పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుగానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి చేర్చుకోవాలను ఎలాగూ చేర్చుకొనవలను, అలాగునే నేను పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఆశపడుతుంది. మీరు విననొల్లకపోతిరి, వల్లకపోతిరి. హల్లెలూయా. మనిషి జీవితంలో ఏం చేస్తుంది అంటే తన స్వనీతిని ఆధారం చేసుకుని ఆయన ఇచ్చిన మార్గంలో, ఆయన రెక్కల నీడలో సురక్షితమైనదని మరిచిపోతూ తమ జీవితాలు సొంత ఆలోచనలతో, తన యొక్క స్వనీతిని ఆలోచనతో నడిపించబడుతూ ప్రవక్తలను చంపుచు, రాళ్లతో కొట్టుచు, అనేక మందికి పరిశుద్ధులకు హాని చేస్తూ నడిపించబడుతుంది ఈ జీవితం. ఎందుకని ఈ జీవితం ఈ విధంగా మార్చబడింది అంటే ఒక బాల్య దినము నుంచి ఇది వాడుకగా మార్చబడుతుంది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నిక్షేమ కాలములో నీతో నేను మాట్లాడుతుంది, నేను విననని నీ వంటివి, నా మాట వినుకపోక నీకు బాల్య దినము నుంచి వాడుక అయింది. చాలా జ్ఞాపకం చేసుకుంటే
ఆ చివరి వచనాల్లో ఉంటున్న మాటలో, క్షేమకాలంలో నీతో దేవుడు మాట్లాడితే ఆ మాటని నీవు అనకపోవటం నీ జీవితంలో ఏ పరిస్థితికి వెళుతుందో, క్షేమకాలంలో నీతో మాట్లాడిన మాటను బట్టి ఏ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటున్నావో, ఇప్పుడైతే నువ్వు క్షేమకాలంలో ఉన్నావు, నీ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, కుమ్మరి ఏ విధంగా ఆ యొక్క పాత్రను విడిపోతున్న ఆ పాత్రను మరలా తీసుకొని ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు కదా. అయితే ఈ పాత్ర ఏం చేయబడాలంటే కుమ్మరి చేతిలో అప్పగించుకోవాలి. సరిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ కుమ్మరి చేతులు అప్పగించుకుంటేనే ఈ పాత్ర ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా చేసుకుంటాడు. ఆ కుమ్మరి ఏ విధంగా ఆ పాత్రను చేసుకుంటున్నాడో, ఏ విధంగా ఆ పాత్రని ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడో, ఏ విధంగా ఈ జీవితాలు కలిగి ఉన్నాయో. కోడి తన పిల్లలని ఏ విధంగా చేర్చుకోవాలని ఆశపడితే కానీ, ఇది ఎన్నో మార్లు మిమ్మల్ని కూడా చేర్చుకోవాలని ఆశపడితే కానీ మీరు విననొల్లకపోతే, నేను మీ క్షేమకాలంలో మీతో మాట్లాడితే నేను ఈ మాట నేను విననని నువ్వు అంటివి. ఇది నీ జీవితంలో బాల్య దినం నుంచి వాడుకగా మార్చబడింది. ఇది బాల్య దినం నుంచి, బాల్య దినం అంటే మనం దేవుని యొక్క రక్షణ వచ్చిన తర్వాత, బాల్య దినం అంటే మరలా మనం ఆ బోధకుడు చెప్పినట్టు కాదు మన జీవితంలో. అయ్యా మరలా నేను పోయి నా తల్లి గర్భంలోకి వెళ్ళాలా పరిస్థితి కాదు. ఇక్కడ ఏ విధంగా అంటే మన బాల్య దినము అంటే మన జీవితాలలో పరిశుద్ధతలోకి ఎప్పుడైతే రక్షణకు మన జీవితాలను అప్పగించుకున్నామో, ఇది మన జీవితంలో బాల్య దినము నుంచి జాగ్రత్తగా మన జీవితాలను దేవుడికి అప్పగించుకునే స్థితిలో ఉంటేనే, లోకానికి సంబంధించిన వాడు కాదు కానీ, లోక సంబంధాలు కాదు కానీ, మన జీవితాలను ఆత్మీయ అర్థంలో మన జీవితాలను నడిపించుకుంటూ ఈ యొక్క ఆత్మీయత స్థితిని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ మాటలు మీ వెనుకల్లో దీవించి ఫలించుగాక.